నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకుంటే సీనియర్ నాయకుల్లో కూడా ఇవాళ ఒక కొత్త ఉలుకు కనిపిస్తుంది. మరోవైపు కోనేరు కోనప్ప ఎపిసోడ్ కొంత తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒకేసారి తటస్థంగా ఉంటానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న విశ్లేషణలు కూడా వినిపించినాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతానంటూ కూడా చెప్పడం, యూటర్న్ తీసుకోవటం ఒక కొత్త రాజకీయ ఒరవడికి కొంత తెలంగాణలో కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో అసలు కోనేరు కోనప్ప ఎపిసోడ్ ఎట్లా చూడాలి, ఎందుకు ఆయన రాజీనామా చేశారు, ఎందుకు ఆయన యూటర్న్ తీసుకున్నారు, మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కొంత నడుస్తున్నటువంటి క్రమంలో వాళ్ళలో కూడా కొంత టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు వాళ్ళు కూడా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి, అసలు ఈ ఎపిసోడ్ ఎట్లా చూడాలి మాట్లాడతాం. మనతో పాటు జకీర్ గారు సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు కోనేరు కోనప్ప ఎపిసోడ్ ఎట్లా చూడాలి, ఎందుకంటే ఆయన 24 అవర్స్ 48 అవర్స్ అనుకుంటా నాకు తెలిసి చర్చనీయం లైమ్ లైట్ లో పెట్టాడు. రేవంత్ రెడ్డి గారితో భేటీ తర్వాత నేను మళ్ళీ కొనసాగుతా అంటూ చెప్పాడు. ఒక డిఫరెంట్ రాజకీయ ఒరవడిని సృష్టించాడు. ఎందుకు ఇంత సడన్ గా ఆయన రాజీనామా చేయటం ఆవేశంతో, లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డితో భేటీ యూటర్న్, ఎందుకు ఇంత ఈ 2 రోజుల్లో ఎందుకు ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఏంటి? మీరే చెప్పినట్టుగా ఏంటంటే ఆవేశంతో రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటిదాకా సక్సెస్ కాలేదండి. ఓకే, రాజకీయాల్లో కావాల్సింది ఓర్పు కనుక లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కనీసం 30 ఏళ్ళకి పైన పట్టింది నాకు తెలిసి. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేశాడు, ఎంపీగా చేశాడు, ఇంకో చాలా చేశాడు. ఆయన 30 ఏళ్ళ తర్వాత ఆయనకు ఆ పోస్ట్ లభించింది. అంటే అంత కష్టపడితే లభించింది. ఇంకొక వైపు దానికి కాంట్రాస్ట్గా 3-4 ఏళ్లలోనే కాంగ్రెస్ చేరగానే రేవంత్ రెడ్డి 3-4 ఇయర్స్కి వచ్చింది. సో డిఫరెంట్ ఉంటుంది పాలిటిక్స్లో. అయితే ఇక్కడ కోనేరు కోనప్ప సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఆ పర్టికులర్ సిర్పూర్ కాంగ్రెస్ నగర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి పొటెన్షియల్ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఎవరిని? కోనేరు కోనప్పను. ఆయన 2 times ఎమ్మెల్యేగా చేశాడు. ఒకసారి బీఆర్ఎస్ నుంచి, అంతకుముందు బీఎస్పీ నుంచి గెలిచాడు. సో లాస్ట్ టైం ఏమైంది, 2023 డిసెంబర్లో అక్కడ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. సో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ గెలిచాడు. బీఎస్పీ తరపున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరాడు. సో బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇప్పుడు కోనేరు కోనప్పకు టికెట్ ఇచ్చే అవకాశాలు బహుశా నెక్స్ట్ ఎలక్షన్స్లో లేకపోవచ్చు. అందువల్లే ఆయన దీంట్లోకి వచ్చేసాడు, కాంగ్రెస్లోకి. సో వెంటనే దీన్ని అంటే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 26 మంది 27 మందిని కాంగ్రెస్ నుంచి చేర్చుకోవాలని, అంటే విలీనం బీఆర్ఎస్ ఎల్పీని మొత్తంగా విలీనం చేసుకోవాల్సిన ప్రక్రియకు ఒక దశలో బ్రేక్ పడిన విషయం మనకు తెలుసు. సో 10 మందికి ఆగిపోయింది అక్కడ నంబర్. ఇంకో 16 మంది రావాలి నిజానికైతే. అంటే రేవంత్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు చేశాడు. సంథింగ్ అవి ఎక్కడో చోట స్పీడ్ బ్రేకర్ లాగా ఆగి ఉన్నాయి. అవి మళ్ళీ వాళ్ళు రావచ్చు, వచ్చే అవకాశం లేదు, రాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఇక్కడ కోనేరు కోనప్ప ఎపిసోడ్ అనేది బీఆర్ఎస్ పార్టీ బాగా ప్రాపగండా చేసుకోవడానికి ఉపయోగపడింది ఆ ఎపిసోడ్. ఆయన ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోతాను, తటస్థంగా ఉండిపోతాను, న్యూట్రల్గా ఉండిపోతాను, ఏ పార్టీలో చేరడానికి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, ఆ రకమైన ప్రకటన ఏదైతే వచ్చిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసి ఇప్పుడు మొత్తం మళ్ళీ రివర్స్ అటువైపు పోయిన వాళ్ళు ఇక మళ్ళీ అందరూ వెనక్కి వస్తారు ప్రచారం చేసింది. ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలలో కూడా 8-9 మంది మాకు వెనక్కు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక ప్రాపగండా ఉధృతం చేయడానికి కోనేరు కోనప్ప ఎపిసోడ్ వాళ్ళకి పనికి వచ్చింది. అందువల్ల ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం నాకు తెలిసి తక్షణం ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు, అంతకు మంత్రిగా పనిచేశాడు బీఆర్ఎస్ రిజ్యూమ్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో. సో ఇంద్రకరణ్ రెడ్డిని వెంటనే పురమాయించి కోనేరు కోనప్పను రప్పించి మాట్లాడి రేవంత్ రెడ్డి, సీఎం, ఇంకా కొంతమంది మొత్తం మీద నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఆయనను మళ్ళీ కాంగ్రెస్లోనే కొనసాగే విధంగా, అంటే అక్కడ లోకల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్లో గ్రూప్ పాలిటిక్స్ అనండి లేదా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేస్తాము. అంటే ఈయనని కాంగ్రెస్ పార్టీ లోకల్ గా ఓన్ చేసుకునే అవకాశం పరిస్థితి లేదంటారు. అందుకనే ఆయన రాజీనామా చేశారు. ఎందుకంటే జీవన్ రెడ్డి అట్లాంటి ఆరోపణలు చేశాడు. ఎందుకంటే ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఇటు జగిత్యాలలో వచ్చిన క్రమంలో పెద్ద ఎత్తున ఒక హైడ్రామా 2-3 రోజుల పాటు నడిచింది ఆయనది కూడా. అంటే
క్యాడర్ ఇమిడే పరిస్థితి లేదంటారా పాత కొత్త ఇట్లాంటి బ్యాచ్లతోటి? జనరల్ గా ఇప్పుడు పాత కొత్త అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన కూడా ఈ ఈ ఈ పాత కొత్త అనేది వచ్చింది. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అని, లేకుంటే టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఇది టీడీపీ కాంగ్రెస్ అని, Yes. ఈ రకమైన విమర్శలు, ఆరోపణలు, నిందలు ఇవన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి. అట్లాగే కోనేరు కోనప్ప కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కారణంగా అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో స్థిరపడ్డ నాయకులు, లేకుంటే ఒక స్థాయిలో ఉన్న నాయకులు, వాళ్లకు సహజంగానే కోనేరు కోనప్ప క్యాండిడేచర్ మీద వ్యతిరేకత ఉండొచ్చు. ఇదంతా నెక్స్ట్ ఎలక్షన్స్లో చూడాలి మనం. సో కోనేరు కోనప్పను వాళ్ళు అక్కడ అడ్మిట్ చేసుకోలేకపోతున్నారేమో, అంటే అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాటిని పరిష్కరించడానికి ఏదో సంథింగ్ కొంత మెకానిజం నడుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల క్రుషియల్ కనుక, అది సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కనుక, అది గెలవాలంటే ఆ కాన్స్టిట్యున్సీ ఆ పక్కనున్న ప్రాంతాలలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా కీలకం. అందువల్ల కోనేరు కోనప్పను మళ్ళీ కాంగ్రెస్లోనే కొనసాగే ఓ రకమైన ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టుగానే మనం భావించాలి. ఇట్లాంటి ఎపిసోడ్ ఇదే ఫస్ట్ కాదు లాస్ట్. ఎందుకంటే ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా బండ్ల కృష్ణమోహన్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, గద్వాల ఎమ్మెల్యే, అప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి ఎపిసోడ్ జరిగింది. ఆయన కేటీఆర్ తో అసెంబ్లీ హాల్లో వాళ్ళ ఎల్పీ ఆఫీస్ లో భేటీ అవ్వటం, తర్వాత ఆయన వచ్చేస్తారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేయటం, లేదు జూపల్లి కృష్ణారావు వెళ్ళి ఆయన్ని దగ్గరుండి మరి ఇంటి తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డితో కలిపియటం, అప్పుడు కూడా సేమ్ యూటర్న్ నేను కొనసాగుతానని చెప్పడం. సేమ్ ఎపిసోడ్ ఇప్పుడు కోనప్ప వ్యవహారం రిపీట్. ఎందుకు ఇటువంటి ఎపిసోడ్లు జరుగుతున్నాయి? ఎక్కడ కోఆర్డినేషన్ గ్యాప్ కనిపిస్తుంది? చాలా మంది బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్నారండి. బీఆర్ఎస్ పార్టీ చాలా ఉధృతంగా ఒక ప్రాపగండ కొనసాగిస్తుంది. చాలా ఉధృతంగా సోషల్ మీడియాను చాలా శక్తివంతంగా వాడుకుంటోంది. సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్, అట్లాగే వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలు లేదా ఛానల్స్, వీటన్నింటి కూడా చాలా అద్భుతంగా వాడుకుంటుంది అపోజిషన్ పార్టీగా. వాళ్ళు చేస్తున్న పని అంతా ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఒకటి, రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజు ఇది ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది, ఆయన ప్లేస్లో మరొకరు ఎవరు అవుతారు అంటే ఈ 5 years దాకా రేవంత్ రెడ్డి ఉండడు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ ప్రభుత్వం నిలబడుతుందనే ఒక బలమైన ఇంప్రెషన్ ఉంది ప్రజల్లో కూడా. సో దీన్ని ఆ ఇంప్రెషన్ తొలగించాలి. సో పాజిటివ్ మారుస్తున్నారు, వాళ్ళు మారుస్తున్నారు. సో అందరూ ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి పోవాలని ప్రయత్నాలు చేస్తున్నా, అటు పోతేనే బాగుంటుందని అనుకున్నా, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించిన ప్రాపగండా టెక్నిక్స్, ప్రాపగండాకు సంబంధించిన ట్రాప్. ఆ ట్రాప్లో పడిపోయారనుకోండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవాల్సింది, ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బలోపేతం అవుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అనే రకమైన ఒక వాతావరణం కానీ, ఆ రకమైన ఒక అభిప్రాయం కానీ కలిగించడంలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన డైరెక్షన్లో విఫలమవుతున్నందున దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్పేది, సీఎం మారిపోతాడు, సీఎం దిగిపోతాడు, లేకుంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పొసగట్లేదు, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అండ్ ఒకటి ఇంకతో కూడా పోస్ట్ చూశాను, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని తిట్టాడని, లేకుంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తిట్టాడని, ఆ రకమైన ప్రాపగండ కూడా చేస్తున్నారు. సో ప్రాపగండ చేయడానికి సంబంధించి వాళ్ళు చేస్తారు, కనీసం వీళ్ళ వైపు నుంచి కౌంటర్ అటాక్ కూడా చేయట్లేదు కదా. అదే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాపగండను, దుష్ప్రచారాన్ని, లేకుంటే మరో రకమైన ఈ విష ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది, చాలా దారుణంగా విఫలమవుతుంది. అందుకే ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఇష్యూలో కూడా వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఇది ముఖ్యమంత్రి వైఫల్యం అని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని చేస్తున్న ప్రచారానికి దానికి ధీటుగా జవాబు చెప్పేవాళ్ళు కాంగ్రెస్లో లేకపోవడం, ముఖ్యమంత్రి అని చూసుకుంటాడులే అని మిగతా మంత్రులు అనుకోవడం, దీనివల్ల ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అవుతుంది. అప్పర్ హ్యాండ్ ఇన్ ద సెన్స్ క్యాంపెయిన్లో అప్పర్ హ్యాండ్ అవుతుంది, ప్రాపగండలో అప్పర్ హ్యాండ్ అవుతుంది. కానీ ఆ ప్రాపగండకు ధీటుగా కాంగ్రెస్ వైపు నుంచి ప్రాపగండ లేకపోవడం, లేకుంటే ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం వంటి సన్నివేశాలు మన దగ్గర కనిపించట్లేదు కాంగ్రెస్లో. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్నారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగానే ఇవాళ చాలా మంది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేదు అన్నట్టుగా సీన్ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలోనే కొంత
కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా పార్టీని వీడాలన్న ఒక ఆలోచనని క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికల ద్వారా. అందుకనే కోనేరు కోనప్ప ఎపిసోడ్ లాంటిది కూడా ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తున్నటువంటి ఎపిసోడ్ గా జకీర్ గారు చెప్తారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం కోనేరు కోనప్ప ఎపిసోడ్ కు లేదంటే బండ్ల కృష్ణమోహన్ ఎపిసోడ్ కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. ఎక్కడో కోఆర్డినేషన్ గ్యాప్స్ ను కూడా సెట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు మరి ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.